హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 21 ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి పూర్తిగా ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్ గురించి తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణలో 50, ఆంధ్రాలో 80 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా కర్ణాటకలో 65, ఒడిస్సాలో 85, తమిళనాడులో 85, పుదుచ్చేరిలో 5, ఛత్తీస్గఢ్లో 40 పోస్టులు, గుజరాత్లో 100 పోస్టులు, ఇలాగా మొత్తం 750 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే ఆగస్టు 1, 2025 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు, ఓబీసీలకు 3 ఏళ్ల పాటు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 48,480 నుంచి 85,920 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 4వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 850 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలు ఉంటారో వాళ్ళకి 100 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయినటువంటి నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ నుంచి, బెంగళూరు నుంచి తాత్కాలిక ప్రాతిపదికన 20 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్ట్ను అనుసరించి ఎవరైతే బీఈ, బీటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు అనమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి 40,000 నుంచి 55,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 13 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 472 రూపాయలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను మీకు రెస్పెక్టివ్ ఏవైతే ఉన్నాయో లింక్స్ అన్నీ కూడాను అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీ యొక్క క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీని చూసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. నౌ కమింగ్ టు ద సెకండ్ అప్డేట్. హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిథాని నుంచి వివిధ విభాగాల్లో 50 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఇందులో విభాగాలు ఏంటంటే మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు అనమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 29,800 నుంచి 32,640 వరకు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 8, 9, 10, 11, 12, 15, 16, 17 వరకు ఈ ఇంటర్వ్యూ తేదీలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అడ్రస్ అనేది కూడా మనకి ఇచ్చారు. మిథాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, హైదరాబాద్ అని చెప్పాలని ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుంచి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. టోటల్గా 37 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 6th సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది కూడా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట. సో టోటల్ పోస్టులు వచ్చేసరికి 14 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 23rd ఆగస్ట్ 23 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Now coming to the next update, Employee State Insurance Corporation ESIC బెంగళూరు నుంచి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఏ పోస్టుల కంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులు అనేవి వేరియస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట. సో టోటల్ పోస్టులు వచ్చేసరికి 13 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 29th ఆగస్ట్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఇవాళ ఆగస్టు 21 రోజు ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో వాటి యొక్క అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి IBPS క్లర్క్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 10,277 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో నేను దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే ఆ కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ కూడా నేను మీకు చెప్పాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం సబ్జెక్ట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పానని. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ ఉద్యోగానికి సంబంధించి ఇవాళ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ ఇన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి SSC ప్రొఫెషనల్ జాబ్స్ యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి కూడా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, THDC నుంచి మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే CA CMA కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత IIM ముంబై నుంచి ఆఫీసర్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే PG PhD కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి తాత్కాలిక ప్రాతిపాదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 20 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది మనం వెబ్సైట్లకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి September 13th అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, NTPC లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ హెచ్ఆర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 15 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి September 9th అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.